సంక్షేమ శాఖ మంత్రి సవితపై ఓ చేనేత కార్మికుడు అభిమానాన్ని చాటుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని ఇందిరానగర్కు చెందిన ఓ చేనేత కార్మికుడు రవీంద్ర కూటమి ప్రభుత్వం చేనేతలకు అమలు చేస్తున్న పథకాలపై హర్షం వ్యక్తం చేస్తూ ఆ శాఖ మంత్రి సవితకు అరుదైన కానుక ఇవ్వాలని భావించాడు. 2.5 నెలల పాటు శ్రమించి 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేనేత పట్టుచీరపై మంత్రి సవిత చిత్రాన్ని నేశాడు. సోమందిపల్లిలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారని, అందుకే అభిమానంతో చేనేత చీరపై ఆమె చిత్రాన్ని నేశానని రవీంద్ర చెప్పాడు. త్వరలోనే మంత్రి సవితను కలిసి తాను నేసిన పట్టు చీరను అందిస్తానని రవీంద్ర తెలిపాడు. నేను చేనేత మగ్గంలో ఇంతకుముందు వేసుకుంటే దాంట్లోనే డిజైనింగ్లో నేర్చుకుని డిజైన్ గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మాకు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆదుకోవాలని, అందులో కూడా ఇప్పుడు టెక్స్టైల్ మినిస్టర్ సవితమ్మ గారు మా డివిజన్ గురించి కొంత డెవలప్ చేసి మా డివిజన్లో ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ తెచ్చి డెవలప్ చేసి ఇంకా ముందు అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించాలని ఆ ఉద్దేశంతో నేను ఆమె చిత్రపటాన్ని చేసి బహుకరించాలని చేస్తున్నాను. ఆ డిజైన్ చేయడానికి నాకు 2.5 నెలలు పట్టింది. అందుకు డబ్బులు 2.5 లక్షల వరకు అవుతుంది. ఇంకా అదే ఉద్దేశంతోనే కొన్ని వీళ్ళు హ్యాండ్లూమ్ క్లస్టర్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ సృష్టించాలని, మాకు హ్యాండ్లూమ్ కానీ పవర్లూమ్ కానీ ఇంకా డెవలప్ చేసేకి మెటీరియల్ రా సిల్క్ సబ్సిడీతో ఇచ్చి అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించాలని కోరుకుంటున్నాను.